जय शंभो शंकर जय 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 शंभो शंकर जय जय తిరువెంబావై అనే విషయం గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఈ మాట కూడా చాలా మందికి తెలిసి ఉండదు తెలుగు వారికి అని చాలా మందికి అన్నాను. కొంతమంది సాహితీవేత్తలకి మహాత్ములకి తెలిసి ఉండవచ్చు. సామాన్య జనులను ఉద్దేశించి మాట్లాడితే తిరువెంబావై అనేటువంటిది అంతగా మనకి తెలియని మాట. అయితే భాష మంది కాదు, శబ్దమే తెలుస్తున్న తిరువెంబావై అనగానే మన తెలుగుకి సంబంధించింది కాదు. పోనీ సంస్కృతానికి సంబంధించిందా అంటే సౌందర్య లహరి, శివానంద లహరి లాగా సంస్కృతానికి సంబంధించింది అయితే పోనీ కొంత మేరకు మనదే అనుకోవడానికి అవకాశం ఉన్నది. అది లేదు. మరి ఇది అంత నూతనమైన మన భాష కాని విషయాన్ని ఎందుకు చెప్పుకోవడం అనే ప్రశ్న రావచ్చు. వాటికి సమాధానాలు మనం చెప్పుకునే ప్రవచనంలోనే లభిస్తాయి. అయితే తిరువెంబావై అన్నప్పుడు దీనికి సంబంధించి మరొక శబ్దం కూడా మనకి దగ్గరగా ఉన్న పదం తిరుప్పావై అనేది. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. అది మాత్రం మన భాష, అది కూడా మనది కాదు. తిరుప్పావై అనేది ఏ భాష, తిరువెంబావై అదే భాష. ఏ భాష అది? తమిళ భాష, ద్రవిడ భాష, దానికి సంబంధించినటువంటి మాట. అయితే భాష ఏదైనప్పటికీ కూడా అది మనం తెలుసుకోవడానికి కూర్చున్నాము అంటే మనది అయిన విషయం ఏదో అక్కడ ఉందన్నమాట. అదే భారతీయుల గొప్పతనం. భాష వేరు, ప్రాంతం వేరు, సంప్రదాయాలు వేరు, ఎన్ని వేరైనప్పటికీ కూడా భారతీయులందరూ ఒకటే అనే మాట ఎక్కడ కనబడుతున్నది అంటే ఇలాంటి సమయాల్లోనే రుజువు అవుతాయి. తిరుప్పావే మన భాష కాదు, అయినప్పటికీ ధనుర్మాసం వచ్చేటప్పటికల్లా ప్రతి విశ్వాలయంలోని తిరుప్పావే జరుగుతూ ఉంటుంది. ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటాం. మన భాష కానిది కూడా అక్కడ చదువుకుంటున్నాం, దానివల్ల సత్ఫలితం పొందుతున్నాం. అంటే భాష ఏదైనా అందులో భగవంతుడు మాత్రం మనవాడే. ఇది ఒక్కటే భారతదేశం గొప్పతనం. అది హిందీ అయినా, తెలుగైనా, తమిళమైనప్పటికి కూడా మన భగవంతుడిని చెప్పేదైనప్పుడు ఏ భాషలో అయినా స్వీకరిస్తాం. అందుకే ఏ రాజకీయాలు చేయలేని పెద్ద ప్రయోజనం మన సంస్కృతి చేస్తున్నది. అదేమిటంటే సమైక్యత అనేటువంటిది సంస్కృతి వల్లే సాధ్యమవుతుంది తప్ప ఇంక దేని వల్ల సాధ్యం కాదు. అందుకే తమిళమైనా సరే మన భగవంతుడి గురించి చెప్తోంది కనుక మనం తెలుసుకుంటున్నాం. అయితే తిరుప్పావై అనగానే ధనుర్మాసంలో ప్రతి వాళ్ళు కూడా దాన్ని ప్రాతకాలంలో పఠిస్తూ ఉంటారు. కొంత భక్తి కలిగిన వారు, అవగాహన ఉన్నవారు తిరుప్పావై అంటే ఏంటో తెలుసు. అది ఆండాళ్ళమ్మ గోదాదేవి రచించినటువంటి పాశురాలు. 30 రోజుల పాటు ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి అంటే సౌరమానం ప్రకారంగా సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మళ్ళీ మకర రాశిలోకి వెళ్లే వరకు కూడా మనం ధనుర్మాసం వ్యవహరిస్తాం. ఆ 30 రోజుల పాటు విశ్వాలయాల్లో పొద్దుట పూట ఈ తిరుప్పావి వ్రతాన్ని చేస్తారు. అంతవరకు మనకు తెలుసు. అయితే మన తెలుగు వారికి ఏంటంటే కార్తీకం శివుడిదని, ధనుర్మాసం విష్ణువుదని ప్రశస్తి. కానీ ఇవాళ నుంచి మనం తెలుసుకునేవన్నీ నూతన విషయాలే. అయితే ఎంత చిక్కు ఇక్కడ ఉన్నది అనేది నాకు తెలుసు. అన్ని చిక్కులు ప్రారంభంలోనే మనకు కనబడుతున్నాయి. ఒకటి, కొత్త విషయాన్ని చెప్పడమే పెద్ద చిక్కు. బాగా తెలిసిన విషయం మీద అంటే ఏ రామాయణమో, భారతమో, భాగవతమో, కృష్ణ కథో, శివకథో అంటే తెలిసిన కథే అని ఉంటుంది. దీనివల్ల మరో చిక్కు ఉన్నది. తెలిసిన కథే కదా వినడం ఎందుకు అని. పోనీ తెలియంది ఏదైనా చెప్దామంటే అంత కొత్తది మనకి ఏం తెలుస్తుందని అది చిక్కే. కనుక చిక్కు ఎవరిది అంటే చెప్పేవాడిది, వినేవాడిది కాదు. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే మనకి తెలుసుకోవలసిన విషయాలు, మనవైన విషయాలు, చాలా ప్రాచీనమైన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మనం చెప్పుకోబోతున్నాం. ధనుర్మాస వ్రతం అనేది విష్ణువుదని, కార్తీకం అనేది శివుడిది అనేది ఒక అపోహ మాత్రమే. ఆ అపోహను తొలగించడం ఈరోజు జరుగుతోంది ఇక్కడ. అంతేకాదు మనం ఏం చేస్తే బాగుపడతామో విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ధనుర్మాసం గురించి మనకి అనేక పురాణాల్లో చెప్పబడుతున్నది. అలాగే కార్తీక మాసం గురించి కూడా చెప్పారు. అసలు కార్తీక మాస వ్రతం చేసేవాళ్ళు అందులో తెలుగునాట మాత్రమే కార్తీకంలో కేవలం శివుడిది అనే ఒక భావన ఉన్నది. కాదని నేను అన్ను గాని పూర్తిగా సత్యం కాదని మాత్రం చెప్పగలం. ఎందుకంటే కార్తీక మాసం చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అనే వ్యవహారం కనబడుతోంది. అంటే కార్తీక దామోదర అన్నప్పుడే ఇది దామోదరుడికి సంబంధించిందని. కనుక విష్ణు ప్రధానమైన మాసంగా కార్తీక మాసాన్ని మన శాస్త్రంలో చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా కార్తీక మాసంలో ఏ దేవత ఆరాధన అయినా ఉత్కృష్టమే. అందుకే ప్రత్యేకించి కార్తీక మాసం అనగానే అది అగ్ని నక్షత్రం. అది కృత్తికా నక్షత్రం, అగ్ని నక్షత్రం. ఆ కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు పూర్ణిమ కలిగిన మాసం కనుక కార్తీక మాసం అని మనం వ్యవహారం చేసాం. దాని కృత్తికా మాసం అని కూడా పేరు. అందుకది అగ్ని నక్షత్ర సంబంధమైంది కనుక అగ్ని అనగానే యజ్ఞాగ్ని.
అందుకే యజ్ఞ సంబంధమైన మాసం అది. అందుకే సర్వదేవతలను ఆరాధిస్తారు. కృత్తికా నక్షత్రం మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన నక్షత్రం. అందుకే కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య ఆరాధనకు కూడా అంత ప్రాధాన్యం ఉన్నది. అయితే కార్తీకం దామోదరుడికి ఎంత ప్రీతో సర్వదేవతలకి అంత ప్రీతి అన్నారు. అందుకే పురాణాల్లో ఒక మాట ఉన్నది, కార్తీకే దేవయజనం అన్నారు. ఇక్కడ కార్తీక మాసంలో ఏ దేవతకి సంబంధించిన ఆరాధన చేసినా అతి విశేష ఫలం ఉంటుంది అని చెప్పారు. అందుకే ఆదివారం సూర్యుడికి ఇష్టం, సోమవారం మరొక దేవతకి ఇష్టం, మంగళవారం ఇంకో దేవతకి ఇష్టం అనేది ప్రతి మాసంలో ఉన్నప్పటికీ కార్తీక మాసంలో అయితే మహా ప్రత్యేకత. అందుకే ఆదివార వ్రతం గాని, సోమవార వ్రతం గాని, ఏకాదశి వ్రతం గాని కార్తీక మాసంలో చేస్తే పరిపూర్ణం అవుతుంది. కనుకనే కార్తీకానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అసలు పురాణాల్లో ఉన్నవి తీసి ఇది మన సంప్రదాయం అని చెప్పడమే ఈ 5 రోజులు జరిగేది. అతి కొత్త విషయాలుగా కనిపించే అతి పాత విషయాలు ఈ 5 రోజులు చెప్పడం జరుగుతుంది. మనకు తెలియడం కొత్త, కానీ అది ఉన్నది మాత్రం ప్రాచీన కాలం నుంచే. ఎందుకంటే కొత్తవి కొంప ముంచుతాయనే సిద్ధాంతం మంది. అదే కొత్త సిద్ధాంతం కూడా చెప్తాము అని మాత్రం చెప్పట్లేదు. పాత సిద్ధాంతమే మనకు తెలియదు కనుక కొత్తది. కనుక కొత్తగా తెలుసుకుంటూ వెళుతూ ఉన్నాం. కనుక ఈ కొత్తగా తెలుసుకునేటప్పుడు ఏకాగ్రత మరింత అవసరం కనుక ఆ ఏకాగ్రతను కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ మనకు అనుకోకుండా కొన్ని పుణ్యాలు వచ్చేస్తూ ఉంటాయి. మనకు తెలియదు, అది వచ్చేస్తాం అంతే. అప్పుడు తెలుస్తుంది ఇంత అద్భుతమైనదా అని. అలాంటి ఒక పుణ్య ఘట్టం ఈ రోజు నుంచి 5 రోజులు జరగబోతోందని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చెప్పుకోబోతున్న విషయం సామాన్య విషయం కాదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుని వచనాలు మనం వినబోతూ ఉన్నాం ఇక్కడ 5 రోజులు కూడా. అందుకే భగవంతుడు ఆ భాగ్యం కలిగిన వారిని ఎంపిక చేసి మరీ తెప్పిస్తాడు. అలాంటి ఒక అత్యద్భుతమైన విషయమే తిరువెంబావై.